ఇంకొక వైపు ఇంకా నిన్న ఇంట్రెస్టింగ్గా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక కీలక వ్యాఖ్య చేశాడు. అంటే ఇంత కాంగ్రెస్ గాలిలో కూడా అంటే మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎలక్షన్స్లో ఒక ఓరావరి గాలి జరిగింది. అంటే ఎప్పుడు గెలవడు అనుకునే వారు కూడా చాలామంది గెలిచారు. అలా ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ గాలి లేనప్పుడు కూడా గెలిచిన ముఖ్య వ్యక్తి జగ్గారెడ్డి ఊహించిన విధంగా ఓడిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన నిన్న ఒక కీలకంగా ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నేనే ప్రజలను రిజెక్ట్ చేశా అంటూ ఆయన చెప్పడం ఒక ఆసక్తికరమని చెప్పవచ్చు. ముఖ్యంగా నన్ను ప్రజలు ఈసారి రిజెక్ట్ చేయలేదు, నేనే ప్రజల్ని సంగారెడ్డి ప్రజలను రిజెక్ట్ చేశా అంటూ ఆయన నిన్న కీలకంగా చెప్పారు. ముఖ్యంగా ప్రజలు నన్ను రిజెక్ట్ చేయలేదు, సంగారెడ్డిలో ఎప్పుడు పోటీ చేయను, ఎప్పటికీ పోటీ చేయను, నన్ను ఓడించడానికి 60 కోట్లు ఖర్చు, ఇకపై నా సేవలన్నీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా సంగారెడ్డిలో ఇక ఎప్పటికీ పోటీ చేయను అంటూ ఆయన ఒక కీలక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యంగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా మనందరికీ తెలుసు. ముఖ్యంగా రాష్ట్ర నాయకులలో ఒక ప్రముఖ నాయకుడుగా కూడా ఆయన చలామణి అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈయన రాహుల్ గాంధీకి అత్యంత ఆప్త మిత్రుడిగా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఊహించిన విధంగా మొన్న సంగారెడ్డి ప్రజలు ఈయనని కాస్త తిరస్కరించి ఓడిపోవడంతో కాస్త ఈయన ఆ రేసులో వెనకబడ్డాడు. లేకపోతే ఇప్పుడు మంత్రి లిస్టులో కూడా ఈయన కీలకమైన మంత్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి అని కూడా మనకి చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వార్తలోకి వెళ్తే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన సంగారెడ్డిలో ఇకపై ఎప్పటికీ పోటీ చేయనని, అక్కడ రాజకీయాలు చేయనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక సంగారెడ్డిలో ప్రజలు తనను రిజెక్ట్ చేయలేదని, తానే వారిని రిజెక్ట్ చేశానని అన్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తనకు జరిగిన నష్టం కంటే ప్రజలకు జరిగిందే ఎక్కువ అని అన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తనను ఓడించడానికి సంగారెడ్డిలో 60 కోట్లు పైగా ఖర్చు పెట్టారు అన్నట్టుగా ఆయన నిన్న ఆరోపించినట్టుగా తెలుస్తుంది. అలాగే గాంధీ భవన్లో బుధవారం జరిగిన విస్తృత స్థాయి పార్టీ సమావేశానికి హాజరైన సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాను ప్రభుత్వంతో పని చేయించానని, ఓట్ల కోసం ఎన్నడూ బలహీనపడలేదని అన్నారు. ఇక ముఖ్యంగా సంగారెడ్డిలో ఓడిపోయానని, లాలుచి రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. ఇకపై తన శక్తి మొత్తాన్ని పార్టీ కోసమే వెచ్చిస్తానని వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తను ఓడిపోయినా కానీ ఇక సంగారెడ్డిలో అయితే పోటీ చేయను, ముఖ్యంగా ఇప్పటి నుంచి నేను పూర్తిగా పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీతోనే పనిచేస్తాను అంటూ ఆయన నిన్న చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఇది ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే సంగారెడ్డి అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ముందే గ్రహించారని, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని కూడా తనకు ముందే తెలుసని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను మంత్రి కావడం కూడా ఖాయమని అప్పుడే తెలుసన్నారు. సంగారెడ్డిలో ఓడిపోవడానికి తానే కోరుకున్నానని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోవడం ఆ ప్రాంతానికి ప్రజలకే నష్టమని అన్నారు. 6 నెలల క్రితమే జరిగిన ఈ కుట్రను తాను గ్రహించానని, అప్పుడే తాను ఓడిపోవడం ఖాయమని నిర్ణయానికి వచ్చానని పాత అంశాలను గుర్తు చేశారు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈసారి తనపై గట్టి పోటీనే ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను అన్నీ టార్గెట్ చేశారు అనే విషయాన్ని నేను 6 నెలల క్రితమే గ్రహించాను. దానికి సంబంధించి పూర్తిగా సంగారెడ్డిలో మనం ఎంత కష్టపడా వారు ఊహించిన విధంగా 60 కోట్ల రూపాయలకు పైగా నాపై ఖర్చు పెట్టి నన్ను ఓడించే ప్రయత్నం చేశారు అంటూ నిన్న జగ్గారెడ్డి కీలకంగా వ్యాఖ్యానించడం అయితే ఒక వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇది ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను పూర్తిగా పార్టీ పనుల కోసమే, పార్టీ కోసమే పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నాడు. ఇక చూడాలి మరి ఒకవేళ రేపు నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇతనికి ఇస్తారా, అలాగే ఎమ్మెల్సీ లేకపోతే నెక్స్ట్ ఎంపీ సీట్ ఏమైనా అంటే ఎంపీ పోటీ చేసే అవకాశం, ఇట్లాంటి ఏమైనా కొత్త అవకాశాలు ఏమైనా ఇతనికి పార్టీ ఇస్తుందా, లేకపోతే పార్టీ కోసమే పనిచేసే విధంగా ఇతన్ని చూస్తుందా అనేది మనం ముందు చూస్తే అర్థమవుతుంది.